ఇచ్చి అక్కడ జరుగుతున్న విషయానికి మనం అడ్డుపడలేము, అడగలేమేమో. అదే విధంగా ఇక్కడ కూడా అంతే. అంటే పూర్తిగా ఇదివరకు గతంలో చూసుకున్నట్లయితే రాజకీయం నేను వచ్చి చేస్తున్నాను అన్నప్పుడు కూడా మనం చూసాం. పరదాల మాటను వెళ్ళడం చూసాము, ప్రభుత్వంలో ఉన్నప్పుడే చూసాం, పరదాల మాటను వెళ్ళడం చూసాం. ఈ రోజు 4 గోడల మధ్యలో నీ అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే నువ్వు ప్రెస్ మీట్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నావు అంటే అత్యంత పిరుకోడు సార్ జగన్ రెడ్డి అనే వ్యక్తి. ఇతను ధైర్యం లేదు, అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, ఒక్కడే నిలబడగలిగే ధైర్యం అయితే అస్సలు లేదు సార్. ఈ రోజు రాడు. ఈ 5 ఏళ్ళు ఇదే డ్రామాని కంటిన్యూ చేస్తాడు. కాకపోతే ఒక్క రోజు వస్తుంది పవన్ గారు, మళ్ళీ మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకునే రోజు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి స్కాము ఆధారాలతో సహా ఈ రోజు ప్రజల ముందుకు వస్తుంది. వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి, నేను చెప్పాను ఈ 6 రెడ్లు ఎవరైతే ఉన్నారో ఆ 6 రెడ్లని, అది యావజ్జీవ కారాగార శిక్ష అవ్వచ్చు, లేకపోతే మరో రకమైన శిక్ష అవ్వచ్చు, చట్టం అనేది వాళ్ళని పర్మనెంట్ గా లోపల అనేది ఉంచడం జరుగుతుంది. మెయిన్ గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఇంకొక విషయం, అట్లాగే గతంలో కూడా మీ పార్టీ అధినేతను పక్క రాష్ట్రానికి వెళ్తుంటారు, అక్కడ ఉంటారు ఏంటి ఇదన్నీ కూడా కామెంట్లు చేసేవారు కదా. మరి దానికి ఏం చెప్తారు మీరు సమాధానం? ఇప్పుడు కూడా ఈయన వెళ్తున్నారు కదా, ఎట్లా చెప్తారు? అదే ఈ పాయింట్ గురించి మాట్లాడదలుచుకున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు సార్? ఆయన ఇల్లు ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పటి నుంచి ఆయన హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో ఏ ఏరియాలో ఉంటారనేది అందరికీ తెలుసు. సో అక్కడి నుంచే తన కుటుంబ వ్యాపారం, అంటే ఏదైతే బ్రహ్మణి గారు చూసుకుంటున్నారో, భువనేశ్వరి గారు చూసుకుంటున్నారో, అక్కడి నుంచే ఆవిడ అన్ని ఆఫీసులు కూడా, మెయిన్ ఆఫీసులన్నీ కూడా హైదరాబాద్ బేస్ చేసుకుని ఉన్నాయి కాబట్టి వారు అక్కడి నుంచే వాటి వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. సో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అవసరమైనప్పుడు, రాష్ట్రం సమస్యల్లో ఉన్నప్పుడు, అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నా కూడా వారానికి ఒక్క రోజు, అంటే శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, రెండు రోజులు ఎక్కడైతే హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా వేరే రాష్ట్రాలకి, అంటే తెలుగు రాష్ట్రాలకు కాకుండా వేరే రాష్ట్రాలకి పారిపోలేదు. అదే విధంగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి. మా పార్టీ తెలంగాణలో కూడా ఉంది, అక్కడ ఉండే హక్కు మాకు ఉండింది. అదే విధంగా భయపడో కేసులకో ఇంకొక దానికో అక్కడికి వెళ్ళలే. చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల్లో 5 రోజులు ఆంధ్రాలో ఉంటే 2 రోజులు అక్కడ తెలంగాణలో ఉండేవారు. అదే విధంగా కేవలం కుటుంబం కోసం వెళ్ళే వాళ్ళు, అదే మనవడిని గాని, భార్యను గాని, కోడలను గాని